ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికలు. ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలు. ప్రజా కోర్టు ముందు ఉంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరులోని స్ట్రాబెరీ కాలనీ వైసీపీ నినాదాలతో మంగళహారతులతో మారుమ్రోగింది. అనంతరం ప్రసన్న మాట్లాడుతూ మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగేవని, సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి, డిఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, పిఏసీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, దిశ స్టేట్ సెక్రటరీ అరుణ ప్రసాద్ రెడ్డి, నలబోలు సుబ్బారెడ్డి, శివుని నరసింహుల్ రెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, పడుగుపాడు సర్పంచ్ అహ్మద్, లక్ష్మీనారాయణ, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి. నేను మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 11 సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో. మీ అందరి ఆశీర్వాదంతో 9 సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో. నేను 6 సార్లు గెలిచాను. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు. మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకటిగా, మీ ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 1,12,100 గడపలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్ల దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి, ధనబలం చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ మీ వద్దకు వస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద మన పడుగుపాడుకు సంబంధించి 41,49,00,000 ఇవ్వడం జరిగింది. విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వచ్చి పడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు దాదాపు 27,42,00,000, అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు, టెండర్స్ పిలుస్తున్నారు. సీసీ రోడ్స్ ఇచ్చాం. ఎంపీ ల్యాడ్స్ కింద 50 lakhs ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం. ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. 15th ఫైనాన్స్ కింద సైడ్ డ్రైన్స్ 50 లక్షలు, ఎంపీపీ గ్రాంట్ కింద సీసీ రోడ్స్ 30 lakhs, నాడు నేడు కింద ఎంపీ యూపీఎస్ పాత పడుగుపాడు 23,49,000తో చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలు 1,15,00,000, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ కూడా చేశాం. ఈ 33 పథకాల్లో కొన్ని ముఖ్యమైనవి మీకు వచ్చినవి చెప్తాను. అమ్మఒడి,
విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, ఇవన్నీ కూడా చాలా పథకాలు వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించండి. చాలా ఇంట్లో లేదో నాకు చెప్పండి, ఏ కుటుంబంలో లేదో చెప్పండి. అంతే అంతే. అశ్వత్థామాత కుంజరః. దీని అర్థం ఏందో తెలుసా ప్రశాంతి రెడ్డి గారు? శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు చేత చిన్న అబద్ధం చెప్పించాడు. ఎందుకు? ద్రోణాచార్యుణ్ణి హతమార్చడానికి. అటువంటి అస్త్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణ పరమాత్ముడేది నిజమైతే నేను చేసిన ఆడియో తప్పు అవుతుంది. ఆయనది కరెక్ట్ అయితే నేను కరెక్టు, ఆయనది తప్పు అయితే నాది కరెక్టు. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ప్రజా సంక్షేమ పథకాలను అందించే జగన్మోహన్ రెడ్డి కావాలా, లేదంటే ప్రజల్ని వంచన చేసే చంద్రబాబు నాయుడు కావాలని మీరు అందరూ ఆలోచించుకొని మరొక్కసారి మా అన్న చెప్పినట్టుగా తెలివిగా ఆలోచించి సంక్షేమ పథకాల మీద అనేది గుర్తుపెట్టుకొని ఓటేయమని చేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. సో ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి ఎమ్మెల్యే మనకు చాలా అవసరం. కాబట్టి మరోసారి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. 2 గుర్తులు ఇస్తారు, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. ఎంపీగా విజయసాయిరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యేగా ప్రసన్నన్న గారికి మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపైన వేసి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా అవసరం ఉంది. అలాగే ప్రసన్నని, విజయసాయిరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా చూస్తాము. చివరిగా చెప్తున్నాను, ప్రసన్నని ఖచ్చితంగా ఈసారి అయితే ఎమ్మెల్యే చేయండి, ఖచ్చితంగా మంత్రిగా నియోజకవర్గానికి వస్తారు. అలాగే విజయసాయిరెడ్డి గారు ఎంపీ అయితే మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన ఎంపీ అయితే మన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా రూపురేఖలన్నీ మారిపోతాయి. కాబట్టి మరోసారి మీ అందరినీ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసన్న గారికి, అలాగే మీ అందరి చల్లని దీవెనలు దయ ఎప్పుడూ ముఖ్యమంత్రి గారికి, ప్రసన్న గారికి, విజయసాయిరెడ్డి గారికి